భోగి పండుగ అని చెప్పేసి బ్రహ్మముహూర్తాన్ని నిద్రలేచాను. బ్రహ్మముహూర్తం అనగానే 3, 4 అని అనుకునేరు. 5:30కైతే నిద్రలేచాను. ఇంకా వాకిలైతే ఊడ్చేసి ఇక్కడ ముగ్గు వేయడానికి వాకిలినైతే సిద్ధం చేస్తున్నాను. ఇంకా విలేజ్ అయితే పెండతో చల్లేదాన్ని. కానీ ఇది సిటీ అని చెప్పేసి నీళ్ళైతే పడుతున్నాను. ఇలా ముందుగానే నీళ్ళు పట్టామనుకోండి ముగ్గు వేయడానికి చాలా బాగుంటుంది. ఇంకా ఈలోపు నేను బ్రష్ చేసుకొని వచ్చేసరికి వాకిలైతే ముగ్గు వేయడానికి సిద్ధంగా అయ్యింది. ఇప్పుడైతే ముగ్గులు ఏం వేద్దామా అని అయితే అనుకున్నాను. ముందు రోజే చిన్నగా సింపుల్ డిజైన్ అయితే నేర్చుకున్నాను. కానీ భోగి కాబట్టి గోటి ముగ్గు వేస్తే బాగుంటుందని చెప్పేసి గోటి ముగ్గే వేశాను. నేను ప్రిపేర్ అయింది అయితే ఒక ముగ్గు అయితే, ఇంకా వేసింది ఇంకా వేరే ముగ్గు అన్నమాట. నేను నేర్చుకున్న ముగ్గుకు ఇంకో 2, 3 కలిపి కొంచెం డిఫరెంట్గా అయితే వేశాను. హ్యాపీ భోగి అని అయితే రాసా ముగ్గడం. ఆ తర్వాత కుండ ముగ్గు ఒకటి నేర్చుకున్నాను. కానీ సూర్యోదయం ముందే ఇలా పాలు పొంగిచ్చినట్టు అయితే వేసి, ఇంకా తామర పూలైతే గీసి, ఇక్కడ పికాక్ అయితే వేసాము. ధాన్యాలు, చెరుకులు, గాలిపటాలు ఇలా అన్నీ అయితే వేసాము. ఇంకా సైడ్ బార్డర్స్ అయితే సింపుల్గా వేసాము. అప్పటికే 10 అయిపోయింది గోటి ముగ్గులు ఈ సింపుల్ డిజైన్ వేసేసరికి. ఇంకా రేపు సంక్రాంతికి ఇంకెంత టైం అవుతుందో అయితే తెలియదు. ఇంకా ఇక్కడ చూస్తే ఎంట్రన్స్లో అయితే సింపుల్గా అయితే డిజైన్ వేశాను. మా చిట్టి తల్లి అయితే నాతో పాటుగా లేసి కలర్లు అయితే నింపడం స్టార్ట్ చేసింది. ఎందుకో ఈ ఆడవాళ్ళకి ఇలా కలర్లు నింపడం, ముగ్గులు వేయడం అదో సరదా అసలు. నాకు కూడా చాలా ఇష్టం. చిన్నప్పుడు బాగానే అనిపిస్తుంది, కానీ పెద్దగా అయ్యాకే కాళ్ళు నొస్తాయి. నాకైతే చాలా కాళ్ళు నొప్పి పెట్టాయండి ఈరోజు ఈ ముగ్గులు వేసేసరికి. ఈ గోటి ముగ్గు అయితే పెద్ద పెద్ద ముగ్గులు 2, 3 అయితే బాగానే వేశాను. ఇంకా వాకిలంతా చక్కగా అయితే నిండిపోయాయి. ఇక్కడ మంచిగా గొబ్బెమ్మలు అయితే పెట్టారు మా ఇద్దరి మహాలక్ష్ములు. ఇక్కడ పూలు, నవధాన్యాలు, గులాబీలు, ఇంకా బంతి పూలు అన్నీ కలిపి అయితే గొబ్బెమ్మకైతే వేశారు. కుంకుమ, పసుపు పెట్టేసి ఫైనల్గా భోగి రోజైతే ఇలా వాకిలంతా అందమైన ముగ్గులైతే వేశాను. కలర్స్ అయితే కొంచెమే వేశాను, ఎందుకంటే రేపు సంక్రాంతి కాబట్టి మళ్ళీ కలర్స్ అయితే వేయాలి, మళ్ళీ ముగ్గులు వేయాలి కాబట్టి. ఇంకా నేను వేసిన సింపుల్ డిజైన్ బాగుందా లేకపోతే ఈ గోటి ముగ్గులు బాగున్నాయా అనేది అయితే కామెంట్ చేయండి. ఇంకా చలి పెడుతుందని చెప్పేసి భోగి కాబట్టి భోగి మంటల కన్నా అయితే కొద్దిసేపు అయితే ఉన్నాము. ఇలా అయితే భోగి ముగ్గులు అయితే చక్కగా మా ఆకిల్లో అయితే వేసుకున్నాము. మీరేం ముగ్గులు వేశారు ఇంతకీ? గోటి ముగ్గా లేకపోతే డిజైన్స్ అనేది అయితే కామెంట్ చేయండి. ఇది అన్నమాట ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.